మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం మహబూబాద్ నుండి నర్సీపేట మీదుగా వెళ్తున్న వరంగల్ వైపు కట్టెల లోడుతో వెళ్తున్న లారీ గూడూరు మండల కేంద్రంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మరికొందరు గాయపడి ఉండవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కట్టెల లోడు కింద మరికొంతమంది బాధితులు ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానికుల సహాయంతో కట్టెల పోలీసులు తొలగిస్తున్నారు. మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం మహబూబాద్ నుండి నర్సంపేట మీదుగా వరంగల్ వైపు కట్టెల లోడుతో వెళ్తున్న లారీ గూడూరు మండల కేంద్రంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మరికొందరు గాయపడి ఉండవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కట్టెల లోడు కింద మరికొంతమంది బాధితులు ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానికుల సహాయంతో కట్టెలను పోలీసులు తొలగిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, అంటే మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సంపత్ మహబూబాద్ జిల్లా ఘోరమైన రోడ్డు ప్రమాదం. ఈ నేపథ్యంలో గూడూరు మండల కేంద్రంలోని మూలమలుపు వద్ద కర్రల లోడుతూ వెళ్తుండే లారీ ఒక్కసారిగా కోల్తపడడంతో అక్కడే ఇద్దరు చనిపోయిన పరిస్థితి. సంఘటన స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఎందుకంటే వారు కర్రలతో వచ్చిన ఓవర్ లోడ్ తోటే లారీ వన్ సైడ్ వెయిట్ ఎక్కువ కావడంతో అక్కడ పడ్డది, పూర్తిగా వన్ సైడ్ వంగి పడ్డదని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి. నేపథ్యంలోనే వెంటనే అక్కడ మిగతా వరకు అక్కడ స్పాట్ లో నుంచి చనిపోవడం జరిగింది. మరొక ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలైన పరిస్థితి. వారి పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉంది. వారిని మహబూబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అయితే చికిత్స అందుతున్న పరిస్థితి. మరింత సమాచారం రావాల్సి ఉంది. పోలీసు అయితే వచ్చారు, కేసు నమోదు చేసుకున్న పరిస్థితి. ఇంకా వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని ఇంకా పూర్తిగా సమాచారం అయితే రావాల్సింది. ఓకే భాస్కర్, ఇప్పుడు ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అయితే గాయపడిన వారి గురించి వైద్యుల నుంచి ఎలాంటి సమాచారం ఉంది? సంపత్, ప్రస్తుతం అయితే లారీ దగ్గర గాయపడి దగ్గర సహాయక చర్యలు జరుగుతుంది. లారీని తీయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రొక్లైన్ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు అక్కడే ఉన్నారు. మిగతా అయితే మృతదేహాన్ని మహబూబాద్ హాస్పిటల్కి పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని తీసుకెళ్తున్న పరిస్థితి. మిగతా వారి కోసం చికిత్స నిమిత్తం మహబూబాద్ ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రస్తుతం పోలీసులు వచ్చారు. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి విచారణ చేస్తున్న పరిస్థితి. నిజంగానే బండి ఎక్కడి నుంచి వస్తుంది, పడడానికి గల కారణం, నిజంగానే ఏదైనా డ్రైవర్ ఏదైనా మధ్యమత్తున్నాడా, ఇతర ఏదైనా కారణాలు కావచ్చు, ఇంకా పూర్తి సమాచారం అయితే రావాల్సింది. దీనిపై ఇంకా మనకు పూర్తిగా క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. సంపత్. ఓకే భాస్కర్, ప్రమాదానికి గల కారణాలు పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి? సంపద ఓవర్లోడ్ తోటే బండి వన్ సైడ్ కావడంతో ఓవర్లోడ్ కారణంగానే బండి బోల్తపడదని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి. నిజంగానే అది కర్రల లోడ్ తోటి వెళ్తున్నటువంటి బాడీ, కర్రలు భారీగా ఉండడంతో వన్ సైడ్ వెయిట్ ఎక్కువ పడడంతో వన్ సైడ్ లేచి కంప్లీట్ గా బండి పడడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. నిజంగా ఓవర్లోడే కారణమా, లేకపోతే ఇంకా ఏమైనా టెక్నికల్ సాంకేతిక కారణాలా, లేకపోతే కారణాలు చూపించి సమాచారం అయితే రావాల్సింది. దీనిపై పూర్తిగా అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో మనకు పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ భాస్కర్.